తెలంగాణ మినిస్టర్ కొండ సురేఖ డాటర్ కొండ సుష్మిత రీసెంట్ గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి పై క్రిటికల్ కామెంట్ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ లో పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఆమె కామెంట్స్ పై టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ కొండ సురేఖ నుంచి క్లారిఫికేషన్ కోరింది. దానికి సురేఖ తన డాటర్ కామెంట్స్ పర్సనల్ వ్యూస్ అని, వాటిని తనకు లేదా కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయకూడదని క్లారిఫికేషన్ ఇచ్చారు. నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ ఎపిసోడ్ తో కొండ ఫ్యామిలీ మరియు తెలంగాణ కాంగ్రెస్ లీడర్షిప్ మధ్య పొలిటికల్ డిఫరెన్సెస్ పై డిస్కషన్ పెరిగింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం కాంగ్రెస్ లీడర్షిప్ ఈ ఇష్యూని సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నట్టు, కొండ సురేఖ పొలిటికల్ పొజిషన్ పై కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేస్ డిసిప్లినరీ యాక్షన్ డిమాండ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా పార్టీ లీడర్షిప్ ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటర్నల్ డిసిప్లిన్, లీడర్షిప్ మరియు పార్టీ యూనిటీ పై డిబేట్ కి దారి తీశాయి.